భారతరత్న అనేది భారతదేశంలో అత్యున్నత గౌరవ పురస్కారం. ఇది భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సివిల్ అవార్డు. దేశానికి చేసిన అద్భుతమైన సేవలకు గౌరవం చూపించేందుకు అందిస్తారు. దీన్ని పొందడం అనేది ఎంతో గొప్ప విషయం. ఈ అవార్డు సామాన్యంగా ప్రజలతో సహా సంస్కృతి, కళ, విజ్ఞానం, సమాజ సేవ లేదా మరే ఇతర రంగాల్లో చేసిన అద్భుత సేవలకు ఇవ్వబడుతుంది. భారతరత్న అవార్డును ప్రథమంగా 1954లో ప్రారంభించారు. ఈ అవార్డు పరిగణలో అత్యధిక విశిష్టత ఉంది. అంతేకాదు, దీన్ని తీసుకునేవారు భారతదేశంలో అత్యున్నత సాహసులు లేదా సామాజిక నాయకులు. ఇకపోతే ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా భారతరత్న పురస్కారం ప్రకటిస్తుంది ప్రభుత్వం. దీంతో ఈసారి ఎవరికి ఇవ్వచ్చన్న చర్చ మొదలైంది. గతేడాది చరిత్రలోనే మొదటిసారి 5గురికి భారతరత్న ప్రకటించింది. ఈసారి కూడా ఈ పురస్కారం రేసులో పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే రేసులో రతన్ టాటా, మన్మోహన్ సింగ్ ముందు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నందమూరి తారక రామారావుకు కూడా భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. భారతరత్న పురస్కారం రేసులో దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందు వరుసలో అయితే ఉన్నారు. గత ఏడాది అక్టోబర్లో రతన్ టాటా కన్నుమూశారు. ఆయన బతికుండగానే భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మరణానంతరం ఈ డిమాండ్ పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా గతేడాది డిసెంబర్ 26న కన్నుమూశారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ తో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కోరుతున్నాయి. ఇంకోవైపు మన్మోహన్ సింగ్ కు ఢిల్లీలో స్మృతి స్థల్ నిర్మించాలని కేంద్రం భావిస్తుంది. దీంతో పాటు భారతరత్న ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మోదీ ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది. 2024లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కు కూడా అవార్డు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు భారతరత్న రేసులో టీడీపీ వ్యవస్థాపకుడు, నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కూడా ఉన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామిగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి భారతరత్న సీనియర్ ఎన్టీఆర్ కి ప్రకటించేలా ఒత్తిడి చేయాలన్న డిమాండ్ వినిపిస్తుంది. దళిత ఐకాన్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ కు కూడా భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. గతంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, వీర్ సవాస్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బీహార్ తొలి సీఎం శ్రీకృష్ణ సింగ్, బీపీ మండల్ ఒడిశా మాజీ సీఎం బీజు పట్నాయక్ తదితరులు కూడా భారతరత్న కేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈసారి 3 లేదా 4కి భారతరత్న ప్రకటించే అవకాశం ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతరత్న ప్రకటించాల్సి ఉన్న ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే అవార్డులు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక అవార్డుల పరంగా చూస్తే ఇప్పటి వరకు 53 మందికి భారతరత్న ప్రకటించారు. 2024లో గరిష్టంగా 5గురికి భారతరత్న ప్రకటించింది కేంద్రం. 1999లో 4గురికి భారతరత్న ప్రదానం చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.